హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు జావిరి అకాడమీ. మనకి ఈరోజే 12th రోజునే మనకి రిజల్ట్స్ రావటం జరిగింది. ఫైనల్ ఫేజ్ రిజల్ట్ అయితే రావటం జరిగింది. ఫైనల్ ఫేజ్ రిజల్ట్ అవుట్ మనకి ఇది ఒక బ్యాడ్ న్యూస్గా మనం చూడవచ్చు. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ త్రూ ద క్యాండిడేట్ మనకి ఆల్రెడీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ ఇది బ్యాడ్ న్యూస్. చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైతే మరి సీట్స్ అయితే మారలేదు, చేంజ్ అవ్వలేదు. 99% సీట్స్ అయితే మారలేదు. మరి ఎవరికైనా మారిన కొంచెం వేరియేషన్తో అయితే మారిన 1% స్టూడెంట్స్కి అయితే మారటం జరిగింది. 99% అయితే ఎవరికి సీట్స్ మారలేదు, ఎవరికి కొత్త సీట్స్ అయితే వచ్చి ఉండవు. నాకు తెలిసిన కొంతమందికి మాత్రము మారటం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం 13వ తారీఖుని వీళ్ళు సీట్ అలాట్మెంట్ 13వ తారీఖు నుంచే, ఇవాళ రేపటి నుంచే మనకు 13వ తారీఖు నుంచి 17 ఈ మధ్యలోనే మనకి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. అలాట్ అయిన కాలంలో ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాలి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనం ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాలి. మరి స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మీరు గమనించగలరు. మరి మీరు డైరెక్ట్గా వెళ్ళి హ్యాపీగా మరి మీ కాలేజీలో మీరు చేరాలి. మరి తప్పదు. మరి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ మరి వాట్ ఎవర్ మేబీ. కొంతమందికి కాలేజెస్ రావాలని అనుకుంటున్నారు, కొత్త కాలేజెస్ రావాలి, కొత్త సీట్స్ రావాలని అనుకుంటున్నారు. కాబట్టి మనకి ఇక రావు, ఇక అయిపోయింది, క్లోజ్డ్. మనకి ఎంసెట్ క్లోజ్. ఇప్పుడైతే ఎంసెట్ క్లోజ్ అయిపోయింది. ఈ సంవత్సరము 24 ఈ అకాడమిక్ ఇయర్ 24-25 అయితే ఎంసెట్ అకాడమిక్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అవటమే ఇక ఫైనల్గా ఉంది. రిజల్ట్స్ అయితే అవుట్ అయిపోయినాయి రెస్పెక్టివ్ కాలేజ్. అదేవిధంగా మనకి 13వ తారీఖుని మీరు చూసినట్టయితే మరి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ అలాటెడ్ కాలేజ్ బిట్వీన్ 13-2024-17. అదేవిధంగా టీజీ వెబ్సైట్ నోటిఫికేషన్ కూడా వీళ్ళు రివైజ్ చేశారు. మళ్ళీ రివైజ్ చేశారు. 13th మనం సబ్మిట్ చేయాలి. చూడండి, మరి రిపోర్టింగ్ టైము 13th అయితే ఉంది. ఇది ఎందుకంటే రిజల్ట్స్ నైటే ఇచ్చారు. మార్నింగ్ నాకెవరో ఫ్రెండు కాల్ చేసి అడిగాడు. నేను ఇప్పుడే జస్ట్ వేకప్ అయినా. మీరు చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 13th. మరి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13, 15 అండ్ 16, 17 రిపోర్టింగ్ అంటే ఇది అయితే మారలేదేమో. ఇది పెద్దగా మారిందా లేదా అనేది డౌటు. దీనిలో అయితే సేమ్ 13th అనే ఉంది. మనకి రిపోర్టింగ్ 16, 17 అని ఉండటం జరిగింది. పెద్దగా మా సీట్స్ అయితే మారలేదమ్మా. ఎవరైతే మరి మీరు ధైర్యంగా ఉండండి, మీ కాలేజీలో చేరండి, ఎవరు బాధపడద్దు. మనం వీఆర్ ఇన్ పొజిషన్ టు టేక్ ద డెసిషన్. వాళ్ళు ఇచ్చిన సీట్ని మనం తీసుకోవాలి. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. ఎవ్రీబడి షుడ్ హ్యాపీ. మరి కాలేజీలోకి వెళ్ళి మీరు చదువుకోండి, బాగా చదువుకోండి. ఇంకా అయిపోయింది. మరి ఈ సంవత్సరంకి అయితే అయిపోయినట్టేను. ఈ సంవత్సరంకి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. మనం ఏం బాధపడద్దు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు డూ దేర్ జాబ్స్. మీరు మీ యొక్క పనిలో, మీ యొక్క చదువులో నిమగ్నం అయిపోవాలంతే. మీరు చదువులో మరి నిమగ్నం అయిపోవాలి. 13, 16, 17 అన్నాడు కాబట్టి మనం వెళ్ళటం ఒకటే ఉంది. మనం చేయగలిగింది ఏమీ లేదు. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నా రిక్వెస్ట్, మా పాపకు కూడా మరి నేను వేరే కాలేజీ పెడుతుంది. అదే కాలేజ్ సేమ్ ఓయూ యూనివర్సిటీ ఉంది. మరి అదేం చేంజ్ అవ్వలేదు. అదేవిధంగా మా ఫ్రెండ్ వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ నేను లాస్ట్ ఇయర్ చూసిన కట్ ఆఫ్కి సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి జస్ట్
స్లైట్గా ఇంక్రీజ్ అవటం జరిగింది. పెద్దగా ఇంక్రీజ్ అయినట్టు ఏమీ లేదు. సపోజు ఒక 500 ఒక 400 500 ర్యాంక్ అయితే మనకి కొద్దిగా ఇంక్రీజ్ అవటం జరిగింది. కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ అయినాయి అమ్మ, కొంచెం 1%లో మార్జిన్ 1% ర్యాంక్స్ ఇంక్రీజ్ అవటం జరిగింది. మరి ఇది ఎందుకు ఇంక్రీజ్ అయింది, మరి రేపు న్యూస్ పేపర్లో అయితే మనకి రావచ్చేమో. మరి ఈ విధంగా అయితే ఉంది. మరి నాకు కూడా అన్హ్యాపీయే, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ వీఆర్ మనకి డైజెస్ట్ చేసుకోవటానికి నేను ఇప్పుడు మార్నింగ్ లేచి న్యూస్ చూశాను. మరి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మన యొక్క సబ్స్క్రైబర్లకు కానీ మరి చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేద్దామని న్యూస్ చూస్తున్నాను. ఫైనల్ ఫీజు రిజల్ట్ అయితే అవుట్ అయినాయి. ఇది బ్యాడ్ న్యూసే. మరి ఎవరికి మంచి సీట్స్ అయితే రాలేదు, కొంతమందికి సీట్స్ అయితే రాలేదు. సెకండ్ ఫేజ్ కొద్దిగా బెటర్, దీని మీద సెకండ్ ఫేజ్ కొద్దిగా బెటరు. థర్డ్ ఫేజ్ ఫుల్ అన్హ్యాపీగా ఉన్నారు. మరి పిల్లలు కూడా, మరి మీరు కూడా మీకు ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీలో అయితే చేరిపోండి అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. మీరు చదవండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఈ సంవత్సరం కాంపిటీషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడే రిజల్ట్ అయితే ఒకటే వస్తుంది. సపోజ్ మన ఎన్ఐటి ఐఐటిలో వాళ్ళు వెళ్ళిపోతారు అనుకున్నాము, కానీ కేటగిరీ బి వాళ్ళు వెళ్ళిపోతారని మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసాము. మరి వాళ్ళు వెళ్ళారా లేదన్నది మరి సందేహంగానే ఉంది. కేటగిరీ బి వాళ్ళు వెళ్ళారా లేదా, మరి కేటగిరీ మరి ఏ విధంగా ఉందనేది రిజల్ట్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది. క్యాండిడేట్ 13th 17th అయితే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. తప్పదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, మరి పేరెంట్స్ కూడా చాలా వాళ్ళకి పాపం కొంతమంది అయితే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో అయితే సీట్స్ అయితే రాలేదు. కొంతమందికి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో సీట్స్ రాకపోవడం జరిగింది. థర్డ్ ఫేజ్లో ట్రై చేయమని నేను మన సబ్స్క్రైబర్లకు కూడా చెప్పాను, ఈసారి వస్తాయని. కానీ అది జరగలేదు. వాళ్ళకు వచ్చినాయో లేదో మరి నాకు తెలియదు. వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఈ వీడియోలో కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూస్ మరి వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండండి. ఎవ్రీబడి హ్యాస్ టు డూ దేర్. మరి ఎక్కడైతే సీట్ వచ్చిందో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళేసి జాయిన్ అవ్వండి, ఫిజికల్ రిపోర్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే కొంచెం ధైర్యం ఉండేది. అసలు ఈ సంవత్సరం కట్ ఆఫ్లు మరి అంత భారీగా పడిపోయినాయి. మరి ఎందుకు పడిపోయినాయో మరి వీ కాంట్ సే అనమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని రీచ్ అవ్వటంలో మరి ఈసారి మరి ఈసారి మనకి ఆల్మోస్ట్ ఒక 10,000 సీట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. మరి 10,000 లాస్ట్ ఇయర్ మీద 10,000 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. మరి కట్ ఆఫ్ పెరగకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క కాంపిటీషన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది అవటం. లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్కి ఈ సంవత్సరం ఉన్న స్టూడెంట్స్కి కొంత పెరగటం వేరియేషన్ అయితే ఉందండి. ఆ వేరియేషన్లో పెరిగిన స్టూడెంట్స్ ఈ 10Kలు తీసుకుని ఉంటారు. ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి అది కాంపిటీషన్ అయి ఉంటుంది. మనం ఏం చేయలేము, వీ కాంట్ డూ. మనకి ఆల్రెడీ మరి మనకి ఈ యొక్క సీట్స్ అనేవి ఫస్ట్లో మనకి ఎన్ని కంప్యూటర్ సీట్స్ 30,000 కంప్యూటర్ సీట్స్ పెరుగుతాయి అన్నారు. కంప్యూటర్ సైన్స్ పెరుగుతున్నారు. వీళ్ళు కాలేజ్ వాళ్ళు అందరు కోర్టుకి వెళ్ళారు. కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ వాళ్ళు ఏది చేస్తుంది మేమేం చేయలేము, కోర్ బ్రాంచెస్లను మేము కన్వర్షన్ చేయలేమని ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి మనం ఫైనల్గా వర్డిక్ట్ అయితే వచ్చేసింది. మరి మన కోర్టు కూడా మన కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది, సీట్స్ పెంచడం కుదరదు. కాబట్టి ఉండా సీట్స్తోనే మనం అడ్జస్ట్ అవ్వాలి, ర్యాంక్స్తో మనం అడ్జస్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండండి. మీరు కాలేజీకి వెళ్ళండి, చదువుకోండి, మరి మంచి స్కిల్స్ రూపొందించుకోండి. మరి అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ అప్డేట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్లు అనేకమైనవి. ఇంకా మీకు బీటెక్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ ఏ విధంగా చదవాలనే కూడా నేను సిలబస్ మరి ఎప్పుడు షెడ్యూల్ అవుతుంది అవి కూడా మీరు నోటిఫై చేస్తూ ఉంటాను. మరి టచ్లో ఉండండి, మన ఛానల్లో టచ్లో ఉండండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.